హాస్టల్ వార్డెన్పై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ 1లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా విద్యార్థులను వేధిస్తున్న వార్డెన్పై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో డిమాండ్ చేశారు. గత 2-3 నెలల నుండి స్థానిక కాలేజ్ బాయ్స్ హాస్టల్ వార్డెన్ కె ప్రభావతి విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదన్నారు. అపరిశుభ్రంగా ఉందన్నారు. వార్డెన్పై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ అర్బన్ ఇన్ఛార్జ్ ఇసుకపట్ల రాంబాబు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ప్రెసిడెంట్ పట్నాల విజయ్ కుమార్, జిల్లా కోఆర్డినేటర్ నక్కా వెంకటరత్నం రాజు, కొల్లాటి అబ్బులు, కొండపల్లి సూరిబాబు, కోనాల లాజర్, మోర్తా మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి మేము ఏఎస్డబ్ల్యూ ఈ వార్డెన్లందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. విద్యార్థులకు సరిగ్గా ఫుడ్ పెట్టండి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి చేరేలా చూడండి, వాళ్ళు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా వాళ్ళని సరిగ్గా చూడమని మేము ప్రెస్పూర్వకంగా వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఏమీ మార్చుకోకుండా తమ విధానాలని, పైగా విద్యార్థులు ఏమన్నా ప్రశ్నిస్తుంటే వాళ్ళు వీకెండ్లో శని ఆదివారాల్లో పార్ట్ టైం జాబులకు వెళ్ళి ఏదో పెళ్ళిళ్ళలో భోజనాలు వంట చేయడానికి అటువంటి పనులకు వెళ్ళి సంపాదించుకుని పరీక్ష ఫీజులు ఇవి కట్టుకునే పరిస్థితులు ఉన్న పిల్లల్ని మీరు బయటికి వెళ్తే మీ మీద కేసులు పెడతాం, సెల్ ఫోన్లు తెస్తే మీరు కేసులు పెడతామని చెప్పి బెదిరించి వాళ్ళని థ్రెటన్ చేస్తూ ఉంటే పిల్లలు భరించలేక కంప్లైంట్ జరిగింది. సదరు కలెక్టర్ గారు ఈ విషయమై నిష్పక్షపాతంగా స్పందించి ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వారిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ఎంక్వైరీలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ప్రజలను కూడా భాగస్వాములు చేసి ఆ ఎంక్వైరీ మరి బాగా జరిగి విద్యార్థులకు అనుకూలంగా ఉండేలాగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే కొంతమంది నాయకులు వార్డెన్లకి, ఏఎస్డబ్ల్యూకి, డీడీకి కొమ్ముగా వస్తున్నారో వాళ్ళని కూడా యాక్షన్ తీసుకోవాలి ఇమీడియట్లీ. కానీ కలెక్టర్ గారు ఏదైతే నిన్న ఎంక్వైరీకి పంపారో ఆ ఎంక్వైరీ ఆఫీసర్ గారు వచ్చారు. అవకాశం ఉంటే మమ్మల్ని కూడా ఆ ఎంక్వైరీలో మమ్మల్ని కూడా తీసుకుంటే మేము కూడా కొన్ని హాస్టల్ జరిగిన సమస్యల డీటెయిల్ కూడా మేము కూడా తెలియపరిచి చెప్తాం. ఇమ్మీడియట్లీ కలెక్టర్ మేడం గారు దీని మీద ఉన్న ఆఫీసర్ గారు కూడా మేము విజయవాడ డైరెక్టర్ గారికి కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. ఇలా జరుగుతుంది హాస్టల్, మా దళిత పిల్లలకి ఇలా అన్యాయం జరుగుతుంది, మా పిల్లలకి అన్యాయం జరిగే పరిస్థితి. ఇక్కడ ఏఎస్డబ్ల్యూ, డీడీ కూడా బయట కులస్తులు మా ఎస్సీ పిల్లల మీద అన్యాయం పెట్టుకుని కులగజ్జితో మమ్మల్ని ఇంత అవమానం చేస్తారు. మా పిల్లల రక్షణ కల్పించాలి. మా పిల్లలకి ప్రతి హాస్టల్, రాజమండ్రిలో ఉన్న హాస్టల్ డివిజన్ ప్రతి హాస్టల్కి మంచి ఆహారం జరగాలి, బాత్రూములు శుభ్రం చేయాలి. నిన్న కలెక్టర్ గారు వస్తున్నారని తెలిసిండి నిన్న బాత్రూములు శుభ్రం చేశారు. మేము ఎప్పటికప్పుడు డీడీకి, ఏఎస్డబ్ల్యూకి కూడా మేము తెలియపరుస్తున్నాం. ఇలా పిల్లలకు అన్యాయం జరుగుతుంది, అక్కడ బాత్రూములు శుభ్రం లేవని చెప్తున్నాం. చెప్పినా కానీ ఏఎస్డబ్ల్యూ, డీడీ కూడా ఏమి బాధ్యత వహించకుండా మేడంకి కొమ్ము కాస్తున్నారు. విద్యార్థులు వెనకుండా పిల్లలు వెనకాల ఉండకుండా, మా దళిత పిల్లల వెనకాల ఉండకుండా ఆ ఎవరైతే వార్డెన్ ఉన్నారో వార్డెన్కి సపోర్ట్ చేస్తున్నారో వెంటనే వార్డెన్ మీద యాక్షన్ తీసుకుని చెయ్యాలని, మా పిల్లలకి మంచి ఆహారం జరగాలని మేము మా ఈ కార్యాలయంలో ఈ రోజు